మనం ఇప్పుడు చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం సర్కిల్ అంబేద్కర్ సర్కిల్ నుంచి మనం ప్రయాణిస్తున్నాము. బయలుదేరినాము. ఇక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రంలో ఉండే తిరువళ్ళూరు శ్రీ వీర రాఘవ స్వామి వారి ఆలయానికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నది ముక్కుకొండ, మోర్కొండ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడే కైలాసనాథ స్వామి. మన భారతదేశంలోనే పవిత్రమైన స్థలాలలో భగవంతుడు మహావిష్ణువు అవతారం ఎత్తిన స్థలాలలో ఈ తిరువళ్ళూరులోని వీరరాఘవ స్వామి దేవాలయం ఒకటి ఇక్కడ ఉండేది. ఇక్కడ వచ్చి మీరు చూస్తూ ఉండేది 3 రాళ్ళు అంటారు దీన్ని. ఇది నగిరి వద్ద ఉంది. దీనికి ఒక చరిత్ర ఉంది. ఇంకొక వీడియోలో దీని గురించి చెప్తాను. ఇంకా కొద్దిసేపట్లో మనం తిరుత్తని చేరుకోగలుగుతాము. 5000 సంవత్సరాల చరిత్ర ఉందని ఈ పురాణం, స్థల పురాణం గురించి, ఈ స్థలం యొక్క విశిష్టత గొప్పతనం గురించి మార్కండేయ పురాణంలో ఉన్నట్లు ప్రసిద్ధి. ఇక్కడ వెంకటాపురం అనే రోడ్లో మనం పోతా ఉన్నాం. చెన్నై రహదారి, జాతీయ రహదారి. ఇది సుమారు 600 సంవత్సరాల పురాతన మఠం అయిన అహోబిలం మఠం ఇక్కడ ఉండే కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉంటుంది. తిరుత్తని సర్కిల్ దాటుకుంటే తిరువళ్ళూరు అంచుల్లోకి వస్తా ఉన్నాం. ఇక్కడ వర్షాలు బాగా పడినాయి కాబట్టి నదులు, నీళ్లు, చెరువులు ఆహ్లాదంగా ఉంది. కొద్దిసేపట్లో మనం తిరువళ్ళూరు చేరుకోబోతున్నాం. వైద్య నారాయణుడైన శ్రీ వైద్య వీర రాఘవుల స్వామిని ఇప్పుడు కలుసుకోబోతున్నాం. తిరువళ్ళూరులోకి ఎంటర్ అయిపోయినాము. మన ప్రప్రథమంగా ఒక శివుని దర్శిస్తున్నాం. ఇక్కడ శివలింగాన్ని 5 శేషుల నాగపాము పడిగెత్తుండే శివుడి నుంచి ఇప్పుడు మనం తిరువళ్ళూరు ఎంటర్ అయిపోయినాం. వైద్య వీర రాఘవ స్వాములను కూడా అంటారనమాట. ఎందుకంటే ఇక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరులో మునిగితే ఆ మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు తగ్గిపోతాయని ఒక నానుడు ఉంది. కాబట్టి ఆయన్ని వైద్య నారాయణ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధాన ఉత్సవమూర్తి వీరరాఘస్వాముల వారు. ఇక్కడ అమ్మవారిని కనకవల్లి తాయారు, వాసుమతి తాయారు అనే 2 పేర్లతో పిలుస్తారు. ఇక్కడ ప్రధాన ఉత్సవమూర్తితో పాటు కనకవల్లి తాయారుకు, వినాయకుడికి, ఆళ్వార్లకు, గజలక్ష్మి తాయారుకు, నమ్మాళ్వార్ తాయారుకు, చక్రతాళ్వారుకు, ఆండాళ్ళ అమ్మకు, వేదాంత దేశికకు, రామానుజాచార్యులకు, లక్ష్మీ వీర నరసింహస్వామి వారికి తనితనిగా ఉత్సవ మందిరాలు ఉంటాయి. తొండైనాడులో గల 22 దివ్య దేశాలలో ప్రసిద్ధి చెందిందే ఈ తిరువళ్ళూరు. ఇక్కడ పెరుమాళ్ ఆళ్వార్ల వాళ్ళ పవిత్ర శ్లోకాలతో ఈ భగవంతుని కీర్తిస్తారు. 108 వైష్ణవ దివ్య దేశాలలో ఈ తిరువళ్ళూరు అనేది ఒక ప్రత్యేకమైంది. ఇక్కడ గోపురాన్ని విమాన గోపురం అంటే, విమాన గోపురాన్ని ఇక్కడ విజయకోట గోపురం అని కూడా పిలుస్తారు అన్నమాట. ఇక్కడ భగవంతుడు వచ్చి భుజంగసేన ఆసనంలో కొనుక్కొని ఉంటారు. అది ఎట్లా జరిగిందంటే దీనికి ఒక చరిత్ర ఉంది. శాలిహోత్రుడు అనే ఋషి మహావిష్ణువు గురించి ఘోర కఠోర తపస్సు చేస్తాడనమాట. ఆయన వండుకున్న దాంట్లో 3 భాగాలు చేస్తాడు. ఒక భాగాన్ని భగవదర్పిదానికి, 2వ భాగం అతిథికి, 3వ భాగం తనకగా కేటాయించుకుంటాడు. ఒకరోజు మహావిష్ణు ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ శాలిహోత్రుడి దగ్గరికి వచ్చి ఆకలిగా ఉంది అంటాడు. 3వ భాగమైన అతిథికి సంబంధించిన ఆ పదార్థాన్ని భుజించమని చెప్తాడు ఈయన శాలిహోత్రుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దాన్ని తిని, అయ్యా నాకు ఇది చాలలేదు, ఇంకా కావాలంటాడు. అప్పుడు తనకు పెట్టుకునేది కూడా అతనికి పెట్టేస్తాడు. తృప్తిగా భుజించిన ఆ బ్రాహ్మణుడు, ఈ రాత్రికి నేను నిద్రపోవడానికి ఇక్కడ స్థలం కావాలంటాడు. అప్పుడు ఆ శాలిహోత్రుడు ఇక్కడ శయనించమని ఆ బ్రాహ్మణుడికి చెప్పినప్పుడు, అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రి భుజంగ శయన ఆసనంలో నిద్రపోతాడు. ఆ రాత్రి ఆ శాలిహోత్రుడు
ఆ నిద్రపోతున్న బ్రాహ్మణునిలో మహావిష్ణువుని దర్శిస్తాడు. అదే శ్రీ వీరరాఘవ స్వాముల వారు. ఆయన కుడి చెయ్యి ఈ శాలిహోత్రుడు తలపైన ఆశీర్వదించినట్లు ఒకటి. ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి ధర్మసేనపురం ఏలేటి దిలీప్ వర్మ యొక్క కూతురుగా ఇక్కడ అమ్మవారు పుట్టినారని, ఆయన ఇక్కడికి వచ్చి ఆమెను పరిణయం అన్నాడని జానపదులు చెప్పుకుంటూ ఉంటారు. ఈయనకి అర్చన గంధపు చెక్కల నూనెతో అభిషేకం చేస్తారు. వీరరాఘవ స్వామి గురించి చెప్పిన మీకు తెలియపరిచే అదృష్టం నాకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను.